హాయ్ హలో. అరటికాయ అంటే చాలామందికి ఇష్టపడుతుందండి. అరటికాయని ఎలా చేసినా, ఏ విధంగా కూరలాగా, ఫ్రైలాగా, పులుసులాగా ఎలా చేసినా సరే అరటికాయకు ఉన్న టేస్టే ఒక ప్రత్యేకమైన టేస్టు. అందులో అరటికాయ వేపుడు అంటే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది. అది అరటికాయ వేపుడు క్రిస్పీగా చేసినా, సాఫ్ట్గా చేసినా సరే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇష్టపడతారు చిన్నలు పెద్దలు అందరూ ఇష్టపడి తినే ఒక వెజిటబుల్ అనమాట. ఈ వీడియోలో నేను మెత్తటి అరటికాయ ఫ్రై ఎలా చేయాలో నేను చేసి పెట్టాను. ఈ ఫ్రై చాలా చాలా ఈజీగా అయిపోయేది. ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది. మీ ఇంటికి ఎవరు రిలేటివ్స్ వచ్చినా వాళ్ళని అలా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈజీగా మీరు వంట చేసేసి వాళ్ళకి టేస్టీ టేస్టీ ఫుడ్ పెట్టచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అండ్ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీరు ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా 2 అరటికాయలు, పచ్చి అరటికాయలు తీసుకున్నాను. వాటిని చెక్కేసి చక్కగా మజ్జిగ కట్ చేసుకుని వాటిని మళ్ళీ స్లైసెస్గా కట్ చేశాను సన్న సన్నగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజల్లో ముందుగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటుంది. ఒక 4-5 వెల్లుల్లిపాయలు రెబ్బల్ని చక్కగా దంచి వేయండి. ఇలా వేస్తే ఆయిల్లోకి మంచి సువాసన వస్తుంది. కూరలకు కూడా చాలా మంచిగా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఇది కొంచెం అంత మంచి రంగు వచ్చిన తర్వాత నీటిలో కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ నీళ్లు తీసేసి నీళ్లు వాడ్చి చక్కగా ప్యాన్లోకి వేసేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కూడా కలపండి. ఈ ఉప్పు, పసుపు అన్ని అరటికాయ ముక్కలకి కూడా పట్టేలా చూసుకోండి. అంతా పట్టేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. ఆ మూత పెట్టిన తర్వాత ఈ ముక్కలు మెత్తబడ్డాయో లేదో చూసుకుంటూ ఉండండి. ఇవైతే ఒక 5 to 6 మినిట్స్లో మెత్తబడిపోతాయి. మెత్తబడిపోవడం ఇన్ ద సెన్స్ ఒక 70% కుక్ అయిపోయేలా చూసుకోండి. 70 to 80% కుక్ అయిపోయేలా చూసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని బ్లాక్స్లా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకుని మూత పెట్టేసేయండి. ప్యాన్ మీద మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఆ ఉల్లిపాయలకి గ్లాసీ లుక్ వచ్చింది. చూసారా, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి ఉల్లిపాయలు. ఇది ఏంటంటే అవి మెత్తబడతాయి, కాకపోతే ఆ క్రిస్పీనెస్ ఇంకా ఉంటుంది అన్నమాట. ఈ టైంలోనే మీకు సరిపడగా కూరకారం వేసాను నేను. ఇది మీ టేస్ట్కి అనుసారంగా కూరకారం వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని హ్యాపీగా దీన్ని రసంతో కానీ, పప్పుచారుతో కానీ, మజ్జిగ చారుతో కానీ ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.